యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో 358 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తే ఆలేరు సొంత డబ్బులతో గెలిపించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇక మహిళల కోసం ప్రజాప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, కొన్ని ఆలస్యమైనా అన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. పదవుల కోసం కొట్లాడుకోవద్దని, ఆలేరు భువనగిరి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. 30 మాసాల క్రితం నేను రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లని మండలాలకు వెళ్లి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లుగా మారవాలి, 4 లేన్గా కూడా మారవాలి, గ్రామాలకు వెళ్లి తండాలకు వెళ్ళి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు వేయాలనే లక్ష్యం. దాన్నే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఆలస్యం అయినా సరే ఇలా ఆర్బీఐ గ్యారంటీ ద్వారా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ టేకప్ చేస్తుంది. ఆ మోడల్లో మా ఆర్ఎండ్బి 13,006 కోట్ల రూపాయలతోని ముఖ్యమంత్రి గారు శాస్త్రీయంగా నల్గొండలో శంకుస్థాపన చేసిన కాన్సెన్స్ వైజు ఆ వర్క్స్ అన్ని కూడా మరొకసారి ఆఫీసర్లను ఎంట తీసుకొని మా సిఈ గారు అందరు ఉన్నారు, వాళ్ళతో రివ్యూ చేసి కలెక్టర్లతో మాట్లాడి ల్యాండ్ ఎక్వేషన్ అవసరం ఉన్నట్టు చేసి 2-3 రోజుల్లో అన్ని పనులు కూడా మొదలు పెడుతున్నాం. అందులో భాగంగా ఆర్ఎండ్బి నుంచి 250 కోట్లు దాదాపు ఆలేరు కాన్సెన్స్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు హ్యామ్లో దాదాపు 1600 నుంచి 2,000 కోట్లు, అంతకుముందు స్టేట్ రోడ్స్ లో 1600 అంటే 3,600 కోట్లు 30 నెలల్లో. సొంత జిల్లా కాబట్టి మా దగ్గర గత 10 సంవత్సరాల్లో టీడీఆర్ గవర్నమెంట్ లో అసలు జిల్లాని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండు. అసలు జిల్లా తెలంగాణ లేదన్నట్టు చేసిండు. అసలు నల్గొండ అంటేనే ఉమ్మడి నల్గొండ అంటేనే పోరాటం అంటేనే నల్గొండ. అలాంటి జిల్లాలలో రోడ్లకి ఇయ్యలే, ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి పైన మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉంటుంది సముద్రం లాగా, కింద గద్దమల్ల క్యాన్సల్ చేసిండు. బస్వాపూర్ ఇవ్వకుండా మూసీ నీళ్ళకు పరిమితం చేస్తే ప్రజలు ఇవాళ మొన్న ఎన్నికల్లో ఆక్రోశాన్ని చూపిస్తే 11 సీట్ల డిపాజిట్ పోయినంత పనైంది. ఒక్క సీట్లో 2,000తో గెలిచారు. మళ్ళీసారి అది కూడా గెలవనియం. ఇంకా 6 సీట్లు పెరుగుతున్నాయి.